హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ చికెన్ కడిగి ఒక కుక్కర్లో వేసి అందులో పసుపు, తగినంత ఉప్పు వేయాలి. కాస్త నిమ్మకాయ జ్యూసు పిండాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం పౌడర్, తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, తర్వాత కొద్దిగా కొత్తిమీర, తర్వాత కొద్దిగా కరివేపాకు, తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చిలికలు, తర్వాత 1 టేబుల్ స్పూన్ చికెన్ పౌడర్ మసాలా అన్నీ వేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత ఐటమ్లన్నీ వేసిన వాటినన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి సిమ్లో పెట్టి 2 విజిల్స్ రానియాలి. తర్వాత ఒక కడాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసి వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ ముక్కలను అందులో వేసి ఫ్రై చేయాలి. రెడ్గా అవ్వాలంటే కాసేపు 2 మినిట్స్ మూత పెట్టండి ఫ్రెండ్స్. తర్వాత 4 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. వేడి చేసిన తర్వాత మనం ఉడికించిన చికెన్ను అందులో వేసి బాగా ఫ్రై చేయాలి. బాగా కలియపెట్టాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం పౌడర్, తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, తర్వాత చికెన్ మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసి బాగా కలియబెట్టాలి. కలియబెట్టిన తర్వాత మూత పెట్టి సిమ్లో బాగా ముద్ద కూరలాగా అయ్యేలాగా ఉడికించుకోవాలి గట్టిగా. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో ఎలా కనిపిస్తా ఉంది అప్పటికిప్పటికి. తర్వాత డెకరేషన్కు కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే. వేడివేడి అన్నం లెక్క కానీ, పూరి కానీ, రోటీస్ కానీ, చపాతీ కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.